లేచి నిల్చోవడం గట్టిగా అరవడం నాకు వస్తుంది, కానీ నేను వచ్చింది మీతో గొడవకు కాదు, మీ అమ్మాయి ప్రేమ గెలుచుకోవడం కోసం. కూర్చోండి. ఏముందని ఇవాళ నీకు నా కూతుర్ని? అంకుల్ నాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ కష్టం చేసుకొని బ్రతికే ధైర్యం, తెలివి రెండో ఆ దేవుడిచ్చాడు. ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్పచ్చులే. సరే, నా దగ్గర చాలా డబ్బు ఉంది. మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. కొన్ని సంవత్సరాలు బాగానే హ్యాపీగా గడిచిపోయినాయి. దన్మని ఒకరోజు నా ఆస్తి అంతా కోల్పోవాల్సి వచ్చింది. ఆ రోజు మీ అమ్మాయి తోడు నిలబడేది నేనా, నా డబ్బా? చెప్పండి అంకుల్. పెళ్లి చేసుకున్నావుగా, నువ్వే చూసుకోవాలి. మరి శాశ్వతంగా డబ్బు కోసం స్వచ్ఛమైన మా ప్రేమను ఎందుకు అంకుల్ అడ్డుకుంటున్నారు? నేనేమీ అడ్డుకోవడం లేదు, కానీ డబ్బు ఉండాలి. అంకుల్, మీరు అంటున్నారే డబ్బు. మనుషులు బ్రతుకున్నన్ని రోజులు డబ్బు వెనకాలే పరిగెడతారు. మరి అదే మనిషి చచ్చిపోయినాక అదే డబ్బులు ఎందుకు పూడ్చిపెట్టరు? ఎందుకు అదే డబ్బులో కాల్చరు? అంకుల్, ఒక చిన్న స్టోరీ చెప్తా. అలెగ్జాండర్ అంతటి వాడే చనిపోయిన తర్వాత చేతులు బయటికి పెట్టి సమాధి చేయించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎన్ని సంపాదించినా శాశ్వతం కాదని తెలియజెప్పడం కోసం. బాగానే మాట్లాడుతున్నావు, కానీ ఎవరితో మాట్లాడాలో తెలుసుకోలేని మూర్ఖుడివి. అంకుల్, 1 minute.